నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం, మీ కిషోర్ బాబు. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. మిత్రుడికి శుభాశీషుడు. ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం, గత వీడియోలో మేష వృషభ రాశులు వీటి కోసం మనం తెలుసుకున్నాం. ఈరోజు విశేషించి మిథున రాశి వీరికి అక్టోబర్, నవంబర్ ఈ 2 నెలలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని చూద్దాం. అక్టోబర్ నెలలో ఈ యొక్క మిథున రాశి వారికి స్నేహితులతో కాస్త అభిప్రాయ భేదాలు ఏదైనా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే వీళ్ళకి ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆస్తిపరమైనటువంటి విషయాల్లో కడు జాగ్రత్తగా ఆ యొక్క విషయాల్ని వీలున్నంత వరకు పూర్తి చేసుకోవటం కాస్త మంచిది. కుటుంబ విషయాల్లో కాస్త శ్రద్ధగా వాళ్ళతో మెలగటం అనేది ఈ అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి కొంతమేరకు మంచిది. వీళ్ళకి శారీరకమైనటువంటి సమస్యలు కూడా ఉంటాయి. అయితే ఏదైనా శ్రద్ధతో మీరు ఆ పనిని పూర్తి చేయాలి అని సంకల్పించుకుని ఆ యొక్క పనుల్ని కాస్త త్వరగా పూర్తి చేయటానికి ప్రయత్నం అనేది చేస్తారన్నమాట. అలాగే మీకు కాస్త ఈ నెలలో సహాయ సహకారాలు అనేవి మీకు లభిస్తాయి. స్థిరాస్తులు కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాహన సౌఖ్యం కనిపిస్తుంది. గృహంలో కాస్త మార్పులు అనేవి చేస్తారు. లేదంటే వేరొక గృహానికి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంది. భార్యాభర్తలు ఒక అవగాహనతో ఏ కార్యక్రమైనా కలిసి చర్చించుకునేకే మీరు ఒక నిర్ణయం తీసుకోవటం కొంతమేరకు ఈ నెలలో మంచిది. అలాగే ఈ మిథున రాశి వారికి ఈ యొక్క నవంబర్ నెల మనం ఒకసారి పరిశీలన చేస్తే, బంధువుల ద్వారా అంటే బంధువులను అనుసరించి వాళ్ళకి సంబంధించినంత వరకు కాస్త ధన వ్యయం అనేది కనిపిస్తుంది. మీకు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఈ కుటుంబ విషయాల్లో కాస్త శ్రద్ధగా మెలిగి ఉండటం అనేది కొంతమేరకు మంచిది. విద్యార్థులకి ఈ నెల కాస్త నిరాశగానే ఉంటుంది. చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండి వ్యవహరించటం మంచిది. లేకపోతే వాటిని అనుసరించి ఏదైనా చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వ్యాపారంలో మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయమే మిమ్మల్ని బలంగా నిలబెట్టి తద్వారా లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఆశించినంత వరకు అయితే రావటం కాస్త కష్టం. ఒక విధంగా చెప్పాలంటే నిరాశ అనేది ప్రభుత్వ విషయాల్లో మీకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్నేహితులతో ముఖ్యంగా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం, చక్కగా స్నేహితులను అర్థం చేసుకోవటం, మనం వాళ్ళకి ఏది వివరించి చెప్పాలి అని అనుకుంటున్నామో ఆ యొక్క విషయాల్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పటం
మంచిది. లేని ఎడల ఆప్తమిత్రులను కూడా కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే బంధువులతో కూడా చక్కగా మంచి వాతావరణంలో వాళ్ళతో మనం అభిమానంగా ఆప్యాయంగా ఉండటం మంచిది. లేని ఎడల చిన్న చిన్న పొరపాట్లు జరిగిన చిన్న చిన్న విషయాలు కూడా విభేదించుకోవటం అనేది కనిపిస్తుంది. ఇది మిత్రులారా ఈ యొక్క మిథున రాశి వారికి అక్టోబర్, నవంబర్ ఈ 2 నెలల యొక్క ఫలితాలు. ఇది సాధారణంగా అందరినీ ఉద్దేశించి చెప్పటం అనేది జరిగింది. ఇటు పూర్వం కూడా మిత్రులతో నేను చెప్పుకున్నాను. మీ వ్యక్తిగత జాతకం ఉన్న ఎడల చక్కగా దానిని అనుసరించి వెళ్ళటం ఉత్తమం. లేని ఎడల మీ టైం, డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు చక్కగా కామెంట్లో తెలియజేసినట్లయితే తప్పకుండా మీ యొక్క సందేహాల్ని నివృత్తి చేయటం అనేది జరుగుతుంది. ఇటు పూర్వం పెట్టినటువంటి మిత్రులందరికీ కూడా ఉచితంగానే అన్ని విషయాల్ని వాళ్ళకి తెలియచేయటం జరిగింది. ఈ విషయం మిత్రులకి విదితమే. ఎటువంటి సందేహాలున్నా దయచేసి కామెంట్లో తెలియచేయండి. మీ సహకారం అనేది మన ఛానల్కి ఎప్పుడూ ఉండాలి. నమస్తే. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మీ కిషోర్ బాబు.